ఓం శ్రీకృష్ణ జగద్గురు పరబ్రహ్మణే నమః. ఓం నమో శ్రీ వేదవ్యాసాయ నమః. ఓం మద్గురు శ్రీ పూర్ణానంద స్వామినే నమః. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మణిదే వాసిష్ఠాయ నమో నమః. ఓం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయే. శ్రీ భగవద్గీత ఆత్మ సంయమ యోగము. అందుకే కోరికలు మొత్తాన్ని కూడా అసలు ధ్యానం చేసేటువంటిది ఎలా చేయాలి అనే విషయాన్ని గురించి విచారించేటప్పుడు కోరికలను పూర్తిగా వదిలివేయాలి అని కదా మొదట తెలియజేశారు. కోరికలు అసలు ఎక్కడ నుండి పుడతాయి? సంకల్పం నుండే కదా. కాబట్టి సంకల్పమే కోరికలకు ఆశలకు కూడా మూలస్థానము. కాబట్టే సంకల్ప ప్రభవాన్ అనే వాణిని గురించి చెప్పబడింది. అయితే ఈ యొక్క ఏ నిత్యమైనటువంటి సత్యమైన వస్తువు పట్ల ఉన్న ఆసక్తి చేత ఈ యొక్క దృశ్యమాన సంబంధమైన అస్థిర రూపాలైన పదార్థాల పట్ల విరక్తి చేత కూడా విషయాలు అనేటువంటి దానిని గురించి సంకల్పమే ఉదయించకుండా చూచినట్లయితే ఇంకా కోరికలు అనేవి పుట్టనేరవు. ఈ ప్రకారంగానే కోరికలు అన్నింటినీ పూర్తిగా వదిలివేయాలి అని కదా మనకి ఆదేశించబడింది. కాబట్టి ఇక్కడ ఏ ఒకటో రెండో కోరికలను వదిలితే సరిపోతుంది అంటే ఆ విధంగా ఎప్పటికీ సరిపోదు. అన్నింటినీ కోరిక అనేటువంటి దానినే వదిలివేయాలి అని కదా మనకు తెలుస్తుంది. ఎలాగంటే ఒక్క రకమైనటువంటి విషయాల పట్ల ఆశ మిగిలి ఉన్నా కూడా అది సాధకునికి చెప్పరాని కీడునే కలగజేస్తూ ఉంది. కాబట్టి భగవానుడు మనకి భగవద్గీత యందు కోరికలను విడవవలసినది అని బోధించినప్పుడు ఎల్లా కూడా సమస్తమైన కోరికలను అని నొక్కి నొక్కి తెలియజేస్తూనే ఉన్నారు. అందుకే ఏది మిగలకూడని వస్తువులు అంటే అగ్ని కానీ, శత్రువు కానీ, రోగము కానీ, రుణము కానీ, విషయాస కానీ కొంచెమైనా సరే మిగిలి ఉన్నట్లయితే అదే కాలక్రమంగా కాలానుగుణంగా బలపడిపోతాయి, అపకారాన్ని కలగజేస్తాయి. కాబట్టి ఈ విషయవాంఛలు అన్నింటినీ కూడా తొలగించుకోవాలి. అయితే అన్నింటినీ కొద్ది కొద్దిగా తొలగిస్తే చాలదా అంటే చాలదు అని చెప్పడానికే కదా అశేషత అని చెప్పడం. అంటే పూర్తిగా అనేటువంటి పదాన్నే ప్రయోగించారు కదా. కామం అన్నింటిలో కూడా అంటే కోరిక అనేటువంటిది అన్నింటిలో కూడా ప్రబలమైనటువంటి శత్రువే అవడము చేత దాని యొక్క విషయమై ఏమాత్రము కూడా అజాగ్రత్త, ఏమరుపాటు అనేటువంటిది పనికిరాదు అనే సాధకులను హెచ్చరించడం కోసమే కాబోలు మనకి సర్వాన్ అశేషత అనే రెండు విశేషణాలతో కూర్చి రెండు పదాలను తెలియజేశారు. అంటే కోరికల మొత్తాన్ని కూడా పూర్తిగా వదిలివేయడం, అంతేకాదు కొన్నిటిని వదలడం లేదా పూర్తిగా వదలడం అనేటువంటి అన్ని విషయాలలో కూడా అన్నింటినీ కొద్ది కొద్దిగా విడవడం అనేది సరిపోతుందా? చాలదు. అన్నింటినీ పూర్తిగా వదిలివేయాలి అనే కదా తెలియజేయబడింది. కోరికలు కనుక ఉన్నట్లయితే వానిని అనుభవించడానికి గాను చిత్తము బహిర్ముఖంగా పరిగెడుతూనే ఉంటుంది. అవే లేకపోతే అంతర్ముఖంగా ప్రవర్తిస్తూ ఉంటుంది. బాహ్య సంబంధమైనటువంటి కోరికలు లేకపోతే సంబంధమైన ఆ విధమైనటువంటి పరమాత్మ వైపే ప్రవర్తిస్తూ ఉంటుంది. కాబట్టి ధ్యాననిష్ఠునికి కామనాత్యాగము అనేటువంటిది అత్యవసరం. కోరికలను వదిలివేయడం అనేటువంటిది చాలా అవసరం. ఈ విధంగా సమస్త వాంఛలను కూడా సంపూర్తిగా వదిలివేయాలి. ఎందుకు? ఒక్కసారి గనక వాసన అనేటువంటిది వదలలేదనుకో అది ఘనమైన వాసనగానే స్థిరపడిపోతుంది.
ఆ స్థిరపడిపోయి ఘనమైనటువంటి దుఃఖాన్ని కలగజేస్తూ ఉంటుంది అని తెలియజేస్తూ, ఎలాగంటే మనం మంచి పని చేసినా చెడ్డ పని చేసినా కూడా ఏ విధమైనటువంటి వాసనాపూరితమై ఉంటుందో అది ఆ విధంగానే పరిణమిస్తుంది. మంచి పని అలవాటైపోతే మంచి వాసనగానే, చెడు పని అలవాటైతే చెడు వాసనగానే ఘనీభవిస్తుంది, దృఢపడిపోతుంది. కాబట్టి ఈ యొక్క అలవాటు అనేటువంటిది, అభ్యాసం అనేటువంటిది ఏ విధంగా చేసుకోవాలి అనే విషయాన్ని గురించి మనం ఇక్కడ తెలియజేసుకుంటూ ఇక ఒక సాదృశ్యాన్ని తెలియజేసుకుందాము. స్థిరపడినటువంటి వాసన, స్థిరమైనటువంటి ఫలితాలు, ఆ ఆలోచనలు ఉండేటువంటి విషయంగానే అని చెబుతూ, ఒకానొక సమయంలో ఒక గజ దొంగ ఉన్నాడు. అప్పుడు ఇప్పటి కాలంలో అన్నీ కూడా ఇవన్నీ కూడా ఏది ఆధునికంగా ఉండేటువంటివి సాంకేతికమైనటువంటి దొంగలు. అప్పటి కాలంలో ఈ సాంకేతికత అనేటువంటిది ఇంత ప్రచారంలో లేదు, ఇంత కాదు కొంత కూడా లేదు. అయితే ఒకసారి ఒకానొక అర్ధరాత్రి వేళ ఒక గజ దొంగ ఉన్నాడు. ఇక్కడ దొంగలు వేరు, గజ దొంగలు వేరు. దొంగలు అంటే అవసర నిమిత్తం దొంగతనాలు చేసేటువంటి వారు. గజ దొంగ అంటే ఏకవాని యొక్క వృత్తి ప్రవృత్తి సర్వం కూడా దొంగతనం చేయడమే. ఈ విధంగా ఉంటే అయితే ఆ గజ దొంగ అర్ధరాత్రి వేళ ఏం చేశాడంటే, జనముతో నిండిపోయినటువంటి చాలామంది జనం ఉన్నారు ఒక పట్టణంలో, ఒక ధనికుని యొక్క ఇంటిలో. అంటే ఆ కుటుంబీకులే చాలామంది. ఆ ఉన్నటువంటి ఇంటికి ధనం చూసి ఆ ఇంట్లో ఉన్న సభ్యులను లెక్క చేయకుండా కన్నం వేశాడు ఆ ఇంటికి. ఎప్పట్లాగా అప్పుడు గోడలకి కన్నాలు వేసేవాళ్ళు, ఇప్పుడు అట్లా కాదు. ఎలాగంటే అకౌంట్లో హ్యాక్ చేసి మరీ కూడా దొంగతనం చేస్తూ ఉన్నారు, అది వేరు. అప్పట్లో వస్తు ప్రకారమే చేసేటువంటి వాళ్ళు. ఎంత బిల్డింగ్ అయినా, మట్టి గుడిసైనా, ఏదైనా వెనక నుండి కన్నం వేసుకొని జొరబడేటువంటి అలవాట్లు దాదాపుగా ఒక 60-70 సంవత్సరాల క్రితం. అయితే అలా ధనికుని ఇంట్లో కన్నం వేసి భూమిలో నుండి తవ్వుకొని పునాది తవ్వుకొని లోపలికి వెళ్ళేటప్పటికి చాలామంది మెలకు వచ్చింది వాళ్ళకి. మంచి నిద్రలో ఉన్నా కూడా ఆ రాళ్ళన్నీ ఊడ తీసుకుంటూ కన్నం వేసుకుంటూ కాస్త సమయం అనేటువంటిది చాలా సమయం గడిపి ఆ మట్టిని తవ్వుతూ రాళ్ళు ఆవులకి వేస్తూ ఉన్నటువంటి సమయంలో ఆ చప్పుడికి, కన్నం వేసే చప్పుడికి ఆ ఇంట్లో వాళ్ళు కేకలు పెట్టారు. మెలకు వచ్చింది, కేకలు వేశారు. ఇరుగు పొరుగు వాళ్ళు కూడా లేచారు. లేచి ఏం చేశారు, ఎప్పట్లాగా ఎవరిళ్లలో వాళ్ళు ఉండేవాళ్ళు కాదు, ఆరు బయట కూడా చక్కగా పడుకునేవాళ్ళు. కాబట్టి ఈ ఇంటి వాళ్ళు వేసినటువంటి కేకలకి ఇరుగు పొరుగు నిద్రపోతున్నటువంటి వారు కూడా నిద్రలేచారు. పారిపోతూ ఉన్నటువంటి దొంగని తరిమి పట్టుకున్నారు, పోలీసుల్ని పిలిచారు, అప్పగించారు. సరే అయిపోయింది. పోలీసు దగ్గర ఉన్నారు. అతని మీద పోలీసు వాళ్ళు అతనిపై కేసు పెట్టారు. ఆ కేసు నమోదు చేసి న్యాయస్థానమునందు విచారణ ప్రారంభించారు. సరే, పెక్కుమంది సాక్షుల యొక్క అభిప్రాయాన్ని కూడా తీసుకున్నారు ఆ కోర్టులో. తీసుకున్న తర్వాత న్యాయస్థానమునందు అనేక మంది సాక్షులు కూడా అతని మీద అభియోగం చెప్పారు. వాళ్ళ అభిప్రాయాన్ని కూడా తీసుకొని చివరికి ఆ న్యాయాధికారి ఏం చేశాడంటే, అతడు అపరాధం చేసినట్లుగానే పరిపూర్ణంగా నమ్మేశాడు. ఎందుకు, రుజువైంది కాబట్టి. ఇక 10 సంవత్సరాల కఠినమైనటువంటి ఖైదు అంటే చెరసాలను విధించాడు. విధించిన తర్వాత కొంతకాలానికి ఇట్లా అతనుని తీసుకెళ్ళిపోయారు, జైల్లో వేసేశారు. ఆ కారాగారంలోనే అతను అనుభవిస్తూ ఉన్నాడు 10 సంవత్సరాలు. ఆ శిక్షాకాల పరిమితి అనేటువంటిది ఇక కొద్ది కాలం జరిగిన తర్వాత పూర్తయిపోయింది. జైలు అధికారులు ఏం చేశారు, అతని విడుదలకు ఉత్తర్వు వచ్చింది. అతన్ని విడుదల చేయొచ్చు. ఆ 10 సంవత్సరాలు ముగిసిన తర్వాత అతను విడుదలవ్వడానికి పైనుండి ఉత్తర్వు వచ్చింది. సరే, ఆ కారాగారం అంటే అతను ఉన్నటువంటి ఆ జైలు యొక్క ద్వారం ఓపెన్ చేయబడింది. అతని కోసం బార్లాగా తెరిచారు. జైలు నుండి దొంగ బయటకు పోతూ ఉండగానే ఇంతలో ఆ జైలు అధికారి అతన్ని పిలిచాడు. పిలిచి, అయ్యా, శిక్షాకాల పరిమితి యొక్క అమలు విషయమయ్యి
జరిగినటువంటి చిన్న పొరపాటును గమనించడం సంభవించింది. ఎందుకంటే శిక్షాకాలం 10 సంవత్సరాలు అని ఉండగా 2 రోజులైతే అధికంగా జరిగిపోయింది. అతడు జైల్లోనే ఉంచబడ్డాడు 2 రోజుల అదనంగా. అది గమనించి ఏం చేశాడా అధికారి, జైలు వదిలిపోతూ ఉన్నటువంటి ఆ దొంగని వెనక్కి పిలిచిన ఆయన, నీ శిక్షాకాలం 2 రోజుల క్రితమే పూర్తయింది. పొరపాటున 2 రోజులు అధికంగా నిన్ను జైలు నందు ఉంచడం అనేటువంటిది జరిగిందయ్యా. ఈ విషయమై నువ్వేమీ ఆందోళన చెందకు అని చెప్పాడు. వెంటనే ఆ దొంగ ఏమంటున్నాడు అధికారితో, అయ్యా, జరిగిన దానికి తమరేమీ కంగారు పడవద్దు. రాబోయే శిక్షలో ఆ 2 రోజులు నాకు తగ్గించుకుంటే చాలు అని చెప్పి వెళ్ళిపోయాడు. అంటే ఆ దొంగకి రవంతైన మార్పు వచ్చిందా? న్యాయస్థానం విధించినటువంటి శిక్షాకాల పరిమితి ముగిసేదాకా 10 సంవత్సరాల పాటు ఆ జైలులో కారాగారంలో బంధించబడి మరి అట్లా ఉన్నటువంటి వానికి కూడా అది ఆ కఠినమైనటువంటి శిక్షను అనుభవించినప్పటికీ కూడా ఆ దొంగకు అతని యొక్క హృదయంలో ఏమాత్రమూ మార్పు అనేది జరిగిందా? జరగల. మరొక దొంగతనానికి అప్పుడే నాంది ఏర్పాటు చేసేసాడు కదా. అంటే రాబోయే కాలంలో నేను మళ్ళీ కూడా ఇటువంటి దానికే వస్తాను, అప్పుడు 2 రోజులు తగ్గించుకోమని చెప్పాడు. అంటే ఇదే కదా ఘనమైనటువంటి వాసన. ఈ ప్రకారంగానే జనులలో బహు జన్మార్జితమైనటువంటి అనేక శరీరాలు ధరిస్తూ వదులుతూ ఉన్నటువంటి ప్రతి జన్మకి కూడా సంపాదించుకున్న దుష్టమైన వాసనలు ఈ కారణదేహమునందు సూక్ష్మ శరీరమునందు రహస్యంగా నిగూఢంగా దాక్కొని ఉంటాయి. అలా దాక్కొని ఏం చేస్తాయి? పలు విధాలుగా వారి యొక్క చరిత్రను మురికి చేస్తూనే మలినపరుస్తూనే ఉంటాయి. వాటిని కనుక జాగ్రత్తగా గమనించి శుభమైనటువంటి సంస్కారాల చేత, మంచివి అయిన మార్పుల చేత వాటిని రూపుమాపి హృదయమునందు దోషరహితంగా చేసుకోవాలి. అలా చేసుకోకపోతే శాంతికి వేరైనటువంటి మార్గం ఇంకొకటి ఉన్నదా? లేదు కదా. అట్లాగే ఈ వివేకాన్ని ఆశ్రయించి సత్యమైన నిత్యమైనటువంటి వస్తువు పరమాత్మ తప్ప మరొకటి లేదు అనే ఆ సత్యమైనటువంటి మార్గాన్ని అనుసరించి పరమాత్మ తత్వాన్ని గురించి ఆశ్రయించి ప్రయత్నపూర్వకంగానే తన యొక్క దుష్ట సంబంధమైన కోరికలను, వాసనలను చిత్తము నుండి తొలగించి వేయాలి. అదే కదా మానవ జీవితం యొక్క ఏకైకమైనటువంటి లక్ష్యము. అప్పుడు మాత్రమే కదా జీవుడు పరమాత్మను సాక్షాత్కరించుకొని జన్మ సాఫల్యాన్ని పొందగలుగుతాడు. అందుకే చెడ్డ పని అయినా మంచి పని అయినా కూడా దానిని మళ్ళీ ఆచరిస్తూ ఉన్నట్లయితే అది దృఢపడిపోతుంది, ఘనవాసనగా పరిణమిస్తుంది. కాబట్టి సత్కార్యాల ద్వారా ఆ దుష్ట వాసనలను నశింపజేసుకోవాలి అంటే మంచి కార్యాలను చేపట్టాలి. వాటి ద్వారానే అనుసరిస్తూ పోగా ఈ దుష్ట వాసనలు అన్నీ కూడా తొలగించుకునేటువంటి దానికి వీడు సత్కార్యాల సాధన చేయాలి. మంచి అలవాట్లనే కలిగి ఉండాలి. ఆ అభ్యాసమే కదా ఏదైనా, మంచి అయినా చెడైనా అభ్యాసమే కదా వస్తుంది అని చెబుతూ, వాసనా సంబంధమైనటువంటి కోరికలు ఉన్నట్లయితే వాటిని అనుభవించడం కోసం చిత్తం ఏం చేస్తుంది? బయట ప్రపంచంలోకి పరిగెడుతుంది, బహిర్ముఖంగానే వెళ్ళిపోతుంది. అవే లేకపోతే ఆ కోరికలు, ఆ వాసనలు లేకపోతే ఏం చేస్తుంది అంటే ఇక లోపలికి చిత్తము అనేటువంటిది అంతర్ముఖంగా మళ్ళుతుంది. కాబట్టి ధ్యాన నిష్ఠునికి మొట్టమొదటి ఏం కావాలి అంటే కోరికలను వదిలివేయడం అనేటువంటిది అత్యవసరం కదా. ఈ విధంగానే సమస్తమైనటువంటి కోరికలను కూడా సంపూర్తిగా వదిలివేయాలి. మనస్సు చేత ఇంద్రియాలు అన్నింటినీ కూడా, ఇంద్రియాలు అనబడేటువంటి అవయవాలను ఏ శబ్దాది విషయాలైతే ఉన్నవో, శబ్దము, స్పర్శము, రూపము, రసము, గంధము, ఈ వాసనల జోలికి, రుచుల వేపుకి, ఇంకా రూపాల వేపుకి, ఇంకా స్పర్శ సుఖం కోసం
శబ్ద సుఖం కోసం కూడా ఈ విధంగా అంటే ఈ శబ్దస్పర్శ రూపరసగంధాలు అనబడే విషయాల నుండి మరలించి లోపలికి త్రిప్పుకోవాలి. ఎలాగా అంటే ఇప్పుడు తాబేలు ఉన్నది, అదేం చేస్తుంది, దాని చుట్టూ పరిసరాలలో ఏదైనా శబ్దమైతే ముందు చటుక్కున తన యొక్క అవయవాలు మొత్తం కూడా లోపలికి లాగివేస్తుంది. లేదు ఎక్కడ ఏ చడి చప్పుడు లేదు, అదేం చేస్తుంది, మామూలుగా అయితే అన్ని మెడ బయటికి సాచి కాళ్ళు చేతులతోటి అది కదిలి వెళ్ళిపోతూ ఉంటుంది. ఆ విధంగానే ఎప్పుడైతే ఇటువంటి అంతరాయం కలుగుతుంది అని భావించి తాబేలు తన అవయవాలను లోపలికి ముడుచుకుంటుందో, అలాగే సమస్త కోరికలను కూడా పూర్తిగా వదిలివేసి మనస్సు చేత ఇంద్రియాలు అన్నింటినీ కూడా ఈ శబ్దస్పర్శ రూపరసగంధాలు అనబడే విషయాల నుండి మరలించేయాలి, లోపలికి త్రిప్పేయాలి. ఇంద్రియాలు అనేటువంటి గుర్రాలను మనస్సు అనే కళ్ళెము చేత లాగాలి, అదుపులో ఉంచుకోవాలి. అయితే ఇక్కడ నియమ్య అని చెప్పారా, లేదు వినియమ్య అని చెప్పి ఉన్నారు. కాబట్టి ఇక్కడ మనస్సు చేత లెస్సగా నిగ్రహించాలి అని కదా చెప్పడం. అందుకే ఇక్కడ ఏమని చెప్పారు అంటే గ్రామం అంటే సమూహము అని చెప్పి ఉన్నారు. ఏ విధంగా ఒక్క ఇంద్రియాన్ని వెనక్కి లాగితే సరిపోదు, ఒక్క ఇంద్రియాన్ని నిగ్రహిస్తే సరిపోదు, అన్ని ఇంద్రియాలను కూడా నిరోధించాలి. అందుకే సమంతత అంటే ఆ సమంతత అనేటువంటి పదాన్ని ఎందుకు ప్రయోగించారంటే ఒకవైపు నుండి మాత్రమే కాదు, అన్ని చోట్ల నుండి కూడా ఇంద్రియాలను వెనుకకు లాగాలి, అంతర్ముఖంగా మళ్ళించాలి, హృదయంలో ప్రవేశపెట్టాలి అని కదా మనకు స్పష్టమవుతూ ఉన్నది. అయితే ఇంద్రియాలను నిగ్రహింపగలిగినటువంటి శక్తి ఎవరికి ఉన్నది, మనసుకే ఉన్నది. కాబట్టి ఆ మనసు ద్వారా అసలు ఆ మనసు ఏ విధంగా ఉంటే ఇంద్రియాలను నిగ్రహింపగలిగినటువంటి సామర్థ్యం కలిగి ఉంటుంది అంటే మనసు వివేకము వైరాగ్యముతో కూడుకొని ఉన్నప్పుడు మాత్రమే ఇంద్రియాలను లాగి తన యొక్క వశంలో ఉంచుకోగలుగుతుంది. ఏ వివేకము, సత్యమైన నిత్యమైన శాశ్వతమైనటువంటి వస్తువే ఆ సత్యము అనేటువంటి వివేకముతోటి దృశ్యమాన సంబంధమైనటువంటి ఇంద్రియ సంబంధమైన విషయాలను వదిలివేసి పరమాత్మ వస్తువు మాత్రమే సత్యమైనది అని దాని పట్లే ఆసక్తి అనురక్తి కలిగి స్థిరపడి ఉండడమే వైరాగ్యము. ఆ విధంగా ఉన్నప్పుడు అబద్ధ సంబంధమైన అవిద్యాజనితమైనటువంటి దృశ్యమాన సంబంధము నుండి దేహేంద్రియాల వరకు కూడా వాటి పట్ల విరక్తి కలిగి ఉంటుంది. పరమాత్మ పట్ల ఎప్పుడైతే మరి అనురక్తి కలిగి ఉంటాడో బాహ్య సంబంధమైన పదార్థాల పట్ల విరక్తి కలిగి ఉంటాడు. ఆ దానితో కూడి ఉన్నప్పుడు మాత్రమే మనసు ఇంద్రియాలను లాగి లోనికి తీసుకొని తన యొక్క వశమునందు ఉంచుకోగలిగినటువంటి సమర్థత అనేటువంటిది మనసుకు ఉంటుంది. ఎప్పుడు వివేకముతో కూడి వైరాగ్యముతో కూడి ఉన్నప్పుడు మాత్రమే ఇంద్రియాలను తన వశంలో ఉంచుకోగలుగుతుంది మనసు. లేకపోతే ఆ ఇంద్రియాలు ఏది చెబితే అది ఆడుతుంది. ఆ శబ్దం బాగుంది, ఆ రూపం నచ్చింది, ఈ స్పర్శ బాగుంది అనుకున్నప్పుడు వాటి వెంట పరిగెడుతూ ఉంటుంది. కాబట్టి వివేకయుక్తమగు ఎప్పుడైతే సత్య పదార్థాన్ని అంటి ఉండి ఆశ్రయించి ఉన్నటువంటి ఆ మనస్సు చేత ఈ ఇంద్రియ సమూహాన్ని బాగా నిగ్రహించాలి అనే కదా మనకి తెలియజేయబడింది. ఆ తర్వాత ధైర్యంతో కూడినటువంటి బుద్ధి ఉండాలి. ఆ బుద్ధి ఎలా ఉండాలి, ధైర్యంతో స్థైర్యంతో కూడి ఉండాలి. ఆ ధైర్యంతో ఉన్నటువంటి బుద్ధి చేతనే మనస్సుని మెల్లగా బాహ్య ప్రపంచం నుండి మరి బాహ్య ప్రపంచము అంటే విషయ సంబంధమైన పదార్థాలు దాని నుండి మరలిస్తుంది, ఆత్మయందే స్థాపితం చేస్తుంది. అంటే ఇక్కడ బుద్ధి నిశ్చయించినటువంటి నిర్ణయాత్మకమైనటువంటి నిశ్చలతత్వం చేత బుద్ధిని మెల్లమెల్లగా నిగ్రహించుకోవాలి. ఆ దృశ్యమాన సంబంధమైన ప్రపంచం నుండి ఉన్నటువంటి విషయాదుల నుండి కూడా దాని యొక్క చర్యను మరలించాలి.
ఆత్మయందు మాత్రమే స్థాపితం చేయాలి. మనస్సును స్వాధీనం చేసుకోగలిగినటువంటి శక్తి ఎవరికి ఉంది అంటే బుద్ధిగ్రాహ్యం, బుద్ధికి మాత్రమే ఉంది అని కదా చెప్పుకున్నది. అందుకే మనసస్తు పరా బుద్ధి అని మనం ఇదివరకే తెలియజేసుకొని ఉన్నాం. అజ్ఞానులకు మనసు చెప్పినట్లు బుద్ధి ఆడుతుంది, అదే జ్ఞానులకైతే బుద్ధి చెప్పినట్లు మనసు ఆడుతుంది. అయితే జన్మాంతర విషయవాసనలతో కూడుకున్నటువంటి మనసు సామాన్య బుద్ధికి జవాబు చెప్పదు. ప్రాపంచక సంబంధంగా మళ్ళినటువంటి బుద్ధికి మనసు ఏమాత్రం స్వాధీనపడదు. అందుకే ఇక ఆ మనస్సుని ఏమని బుద్ధి అనేటువంటిది బుద్ధికి సమాధానంగా నిలబడదు. కాబట్టే మనకి బుద్ధిని గురించి ఏమని చెప్పారు? ధృతి గృహీతయా అంటే ధైర్యముతో కూడినటువంటి బుద్ధి ఎవరికి ఉంటుందో, సునిశ్చయమైనటువంటి నిర్ణయాత్మకమైనటువంటి సమర్థత కలిగిన బుద్ధి ఎవరికి ఉంటుందో ఆ బుద్ధితోటి మనస్సును స్వాధీనం పరుచుకోగలుగుతారు. మనస్సు ఎటువంటిది? పులి వంటిది. కాబట్టి బుద్ధి మేకగా ఉండవచ్చా? ఉండకూడదు. ఎందుకు? పులి మేకను చంపేస్తుంది. బుద్ధిని మరి మనసు కబళించేస్తుంది. కాబట్టి ఎలా ఉండాలి? మనసు పులిలాగా ఉంటే బుద్ధి ఎలా ఉండాలి? సింహంలాగా ఉండాలి. సైం హీం వృత్తిని, సైం హీ వృత్తి అంటే దానిని ఆశ్రయించాలి. బుద్ధ్యా ధృతి గృహీతయా, ఏ బుద్ధ్యా అంటే ఏ బుద్ధి అయితే ఉన్నదో అది ధృతి గృహీతయ, స్థైర్యముతో ఉండాలి అనేటువంటి అర్థమే కదా ఇది. ఆ ధైర్యము స్థైర్యాలతో కూడినటువంటి బుద్ధి చేతనే మనసును మరల్చుతుంది, అంతర్ముఖంగా కూడా చేస్తుంది. అయితే ఈ కార్యం చేయడం నందు ఏ పాటి తొందరపాటు కూడా పనికిరాదు. అందుకే చెప్పడం ఏమని? శనైహి మెల్లమెల్లగా మనసును లాలించి వెనక్కి తీసుకొని రావాలి. ఇక్కడ అందుకే మనస్సుని ఏమని చెప్తారు అంటే లాలయే చిత్త బాలకం అని కదా వశిష్ఠులు తెలియజేశారు, మహర్షి వశిష్ఠులు. కాబట్టి ఇక్కడ బండగా, మొండిగా, గట్టిగా, మూర్ఖంగా ఈ కార్యంలో తొందరపాటు మనస్సుని అంతర్ముఖంగా మళ్లించడం అనేటువంటిది మూర్ఖంగా ఉన్నటువంటి క్రియ ద్వారా చేయకూడదు. శనైహి మెల్లమెల్లగా మనసును లాలించాలి, వెనకకు తీసుకురావాలి. ఇక్కడ ఎటువంటి బలాత్కారము, ఒత్తిడి అనేటువంటిది పనికిరాదు. ఎట్లా అంటే పసిబిడ్డలను లాలించినట్లుగానే లాలయే చిత్త బాలకం, చిత్తము అనేటువంటి దానిని పసిబిడ్డతో సమానంగా దానిని లాలించాలి అనే మహనీయులు తెలియజేసినట్లుగానే మనస్సు అనే బాలుని లాలించాలి, పాలించాలి, బుజ్జగించాలి, వివేకాన్ని మరి మేల్కొల్పాలి, నెమ్మదిగా దానిని ఈ బయట ప్రపంచం నుండి కూడా మరలించాలి, దానిని అంతర్ముఖంగా మళ్ళించాలి. ఇలాగా సాధకులలో కొందరు భగవానుని యొక్క ఆదేశాన్ని మరి పాలించరు, ఆ ఆదేశాన్ని ప్రకారం అనుసరించరు, తొందరపడతారు, మనస్సును బలాత్కారంగా లాగుతారు, చిట్ట చివరకు అపజయాన్ని పొందుతారు. అంటే చిన్న నిప్పు రవ్వపై పెద్ద కట్టె వేస్తే ఆరిపోయినట్లుగానే తొందరపాటు చేత ఇప్పుడు నిప్పు రవ్వ ఆరిపోవాలి అంటే పెద్ద కట్టి వేసేస్తే ఏం లేదు, చిన్ని నిప్పు రవ్వ కదా ఆరిపోతుంది అనుకుంటాడు. కానీ కాలక్రమంగా అది గాలికి రగిలి ఆ పెద్ద కట్టెను కూడా దహించి వేసేస్తుంది. అటువంటి పొరపాటు అనేది చేయవచ్చా? చేయకూడదు కదా. కాబట్టి మొట్టమొదటనే పెద్ద సాధనలు అనేటువంటివి చేసినట్లయితే శరీరము, మనసు తట్టుకోలేకపోతాయి. అలా తట్టుకోలేనందువల్లనే ఆ యొక్క లక్ష్యం ఏదైతే ఉంటుందో ఆ లక్ష్యానికి చేటే సంభవించింది. కాబట్టి అందుకే మనకి ఒక ఆంగ్ల సామెత కూడా ఒకటి ఉన్నది కదా, స్లో అండ్ స్టడీ అని. అంటే నెమ్మదిగా, స్టడీగా, స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్. నువ్వు విజయాన్ని పొందాలి అంటే స్లోగా ఉండాలి, నెమ్మదిగా ఉండాలి, అంతేకాదు ధైర్యంతో నిలబడి ఉండాలి. అలా మెల్లమెల్లగా సాధిస్తూ వచ్చినట్లయితేనే జయము అనేటువంటిది సంప్రాప్తిస్తుంది అని కదా చెప్పడం. ఈ ప్రకారంగానే
ధీరమైనటువంటి బుద్ధి చేత మనస్సును మెల్లమెల్లగా నిగ్రహించాలి. తర్వాత దానిని ఊరక పెట్టక మరి ఆత్మయందే నెలకొల్పాలి. ఎప్పుడైతే మనసును ధీరత్వంతో బుద్ధి సహాయము చేత ధీరమైన బుద్ధి సహాయము చేత మనస్సుని మెల్లమెల్లగా నిగ్రహించిన తర్వాత దానిని ఊరకనే ఉంచి పెట్టకూడదు, ఆత్మయందు స్థిరపరచాలి. ఆత్మచింతన అనేటువంటి ఆహారాన్ని దానికి ఇవ్వాలి. లేకపోతే మళ్ళీ ఇంకొక చోటకి వెళ్ళిపోతుంది కదా, దానికి ఆహారం లేకపోతే ఉండలేదు కదా. అది బాహ్యమైనటువంటి ఆచారము కాకుండా ఆహారము కాకుండా ఆత్మపరమైనటువంటి ఆత్మయందు స్థాపించి ఆత్మచింతన, ఆత్మను గురించే ఆలోచన చేయటం, ఆత్మతత్వాన్నే విచారించడం అనే ఆహారాన్ని దానికి ఇస్తూ ఉండాలి. అప్పుడు అదేం చేస్తుంది అంటే వడగండ్లు సముద్రమునలాగన్నట్లుగానే, ఇప్పుడు వడగళ్ళు అనేవి భూమి మీద పడితే కొద్దిసేపు మనకు మంచు ముక్కల్లాగా కనపడతాయి, అదే సముద్రంలో పడిపోతే నీళ్ళులాగానే కలిసిపోతాయి కదా. అలాగే ఆ మనసు కూడా ఏం చేస్తుంది, ఆత్మసాగరము అంటే బ్రహ్మార్ణవము అనేటువంటిది ఉన్నది కదా, ఆ బ్రహ్మము అనేటువంటిది ఆత్మతత్వము, ఆ ఆత్మ అనేటువంటి సముద్రమునందు విలీనమైపోతుంది ఆ స్థిరపరిచినటువంటి మనస్సు. ఎప్పుడైతే విలీనమైందో ఆ మనసు కూడా ఆత్మ యొక్క ఆకారంగానే మారిపోగలుగుతుంది. అదే కదా మోక్షము. అయితే మనస్సుని ఆ విధంగా ఆత్మయందు స్థాపించి మళ్ళీ కూడా ఆత్మ కంటే ఇతరమైనటువంటి దానిని దేనిని కూడా చింతించకుండా ఆలోచించకుండా ఉండాలి. కాబట్టే నకించిదపి చింతయేత్ అంటే అని హెచ్చరించబడింది కదా. ఎలాగంటే ఔషధాన్ని భుజించాం, మనకే అనారోగ్యం ఉంది, ఔషధ సేవ చేశాం, తర్వాత దానికి తగినటువంటి ఆహారమే స్వీకరించాలి. ఆ వైద్యుడు చెప్పినటువంటి పథ్యాన్ని గనక ఆచరించలేదనుకో రోగము అనేది నయమవుతుందా? కాదు కదా. అలాగే ఆత్మయందు మనసును స్థాపించిన తర్వాత మళ్ళీ కూడా దృశ్య సంబంధమైన వస్తువులను గురించి చింతన చేస్తూ ఉన్నట్లయితే లక్ష్యము అనేటువంటిది చేకూరదు కదా అనే తెలియజేస్తూ ఓం మంగళం పావన గీతామాత జయ మంగళం భక్తజనావని బంధ విమోచనే భవభయహారిణి భవ్యదాయిని మంగళం. ఓం మంగళం శ్రీ కురుక్షేత్ర రణక్షోణి విహారిణే పార్థసారథి రూపాయ గీతాచార్యాయ మంగళం. ఓం మంగళం మహత్.